ఈరోజు నేనైతే మా ఊరు పంట పొలాలను అయితే చూపిస్తున్నా. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రజనీ సూరెడ్డి @బ్లాగ్స్. నిన్న నేను షార్ట్లో పెట్టాను కదా జొన్న పిక్కలు వేయడానికి వెళ్ళానని. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నా, ఆ వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఊరు లోపల నుంచే వెళ్ళాలి ఇంకో సైడ్ పొలాలకైతే. చుట్టూ చెట్లు అండి, మా ఊరికైతే చుట్టూ చెట్లు ఉంటాయి, మధ్యలో ఊరు ఉండిద్ది. ఇక్కడ వచ్చేసి అయ్యప్ప దీక్ష ఉండే వాళ్ళు ఇక్కడ ఉంటారనమాట. సో మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నేచురల్గా కాన్వర్జేషన్ ఉంది, సో నేను ఏది మ్యూట్లో పెట్టలేదు, మధ్యలో పెట్టా అంతే. వినండి. 10 రోజులు 10 రోజులే. ఇటు తిరుగు. హాయ్ హాయ్. వస్తా ఫోన్లో వస్తా. నా వెనక వచ్చేసి ఆమె మా హస్బెండ్ వాళ్ళ పిన్ని, అలాగే ఒక ముసలాయన ఉన్నారా, ఆయనేమో మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య, ఇంకా ఇంకొక ఆయన వాళ్ళ నాన్నగారు అనమాట. సో మేమందరం కలిసి వెళ్ళాము జొన్న పిక్కలు వేయడానికి. ఇక్కడ వచ్చేసి ఇవి టమాటా మొక్కలండి, నారు అనమాట. చిన్నగా ఇప్పుడే ఉడిచినాక ఒక 10 days పోయినాక ఇట్లా ఉంటాయి. చూడట్లేదు కదా తోవ, అందుకు. ఇక్కడ వచ్చేసి ఇవేనండి చిక్కుడుకాయలు, నేను చూపించాను కదా ఆ చిక్కుడుకాయలు ఎక్కువగా పండిస్తారు మా సైడ్, మా దగ్గర. ఇక్కడ ఈ పంట అంతా పండడానికి కారణం ఏంటంటే మైన్స్ అనమాట. మైనింగ్స్ అయితే మాకున్నాయి ఇక్కడ. బొగ్గు మైన్ అనుకుంటా, అది బొగ్గు అంటే మట్టే ఉండుద్ది, నాకు తెలీదు ఎప్పుడు. కానీ మైన్స్ వల్లే మాకు ఇక్కడ ఈ పంటలన్నీ పండుతున్నాయి. అది ఎలా అంటే మైనింగ్కి లోయ తవ్వుతారు కదా, ఆ లోయలో వాటర్ అయితే స్టోర్ అవుతుంది. స్టోర్ అయిపోయినాక దాన్ని మిషన్ పెట్టి బయటకు పంపిస్తారు. ఆ వాటర్ ఈ పంట పొలాలన్నీ పచ్చదనానికి కారణం. ఇవి బర్బాటి చిక్కుడుకాయలు మొక్కలు అన్నమాట. చిన్న స్టేజ్లో ఉన్నాయి ఇవి, స్టార్టింగ్ స్టేజ్లో. చూడండి ఇక్కడ అంతా నేచురల్ సౌండ్సే నేను ఉంచేసాను, అక్కడక్కడ మ్యూట్ చేశాను అన్నమాట. సో డోంట్ స్కిప్, ఫుల్గా చూడండి వీడియో, మొత్తానికి బాగా అనిపిస్తుంది. అంతా నేచర్కి సంబంధించిందే, చూడండి. చెప్పాను కదా మైన్స్ అని. అగోండి ఆ చెట్లు కనిపిస్తున్నాయా కొండల్లాగా, అదంతా మట్టి మీద అయితే ఈ చెట్లు మొలిచాయి. మట్టి అనమాట, మైనింగ్ తీసిన మట్టి అంతా అక్కడ వేసారు. ఇప్పుడైతే బయటకైతే తరలిస్తున్నారు మట్టిని. ఈయన మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య, ఇంకా అతను పారతో మట్టి తీస్తున్నారు, అతను వాళ్ళ నాన్న, ఈమె వాళ్ళ పిన్ని. సో అగండి మైన్స్ అక్కడ, దాని లోపలికి వెళ్ళాలి. మేము సంక్రాంతి టైంలో అయితే మైన్స్కి వెళ్తాము. ఇవైతే బెండ మొక్కలు అనమాట. చూడండి బెండ పువ్వులు చాలా బాగున్నాయి కదా చూడడానికి. ఇక్కడ వచ్చేసి బెండ మొక్కలు, ఇంకా అందులోనే బర్బాటి చిక్కుడుకాయలు అయితే మేము నిన్న చెప్పిన షార్ట్లో ఉంది కదా సేమ్ అనమాట. ఈ పత్తి అలాగే జొన్న మొక్కలు ఆల్రెడీ ముందే వేసాము, అది పంట దగ్గరగా వస్తుంది, అది కూడా ఉంది. ఇదిగోండి చూడండి మైన్స్ అన్నాను కదా, ఆ చెట్లు ఉండేవే పెద్ద చెట్లు, అవే మైన్స్. పక్కన తోట ఉండద్ది. తాతయ్య నాకైతే వీడియో తీయడానికి ఎవరు లేరు, నేనే తీసుకోవాలి, సెల్ఫ్ వీడియో అనమాట.
ఇక్కడ వచ్చేసి ఆ స్కై కలర్ ఆమె మా హస్బెండ్ వాళ్ళ అమ్మ. నేనైతే కర్ర అనమాట నడుపుతున్నాను అనమాట, అటు ఇటు, అటు సైడ్ మా తాతయ్య, ఇటు సైడ్ నేను. సో ఇక్కడ చూడండి, నేను వీడియో తీద్దామని చెప్పి నా ముందు మట్టి మీద పెట్టాను అనమాట ఫోను. సో నేను ఉడుస్తున్నాను, కానీ అది ఎలా కనిపిస్తుందంటే నీడైతే పడిపోతుంది ముందుకి, అందుకే క్లియర్గా లేదు ఫేసు. మేమైతే 11:30 అయింది స్టార్ట్ అయ్యాము పిక్కలు వేయడం. 1:40 అట్లా అయ్యింది ఎండ అయ్యేసరికి. అప్పుడు వచ్చి ఇంటికి వెళ్ళామన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ స్కిప్, ఫుల్ వీడియో చూడండి ఎండ్ వరకు, అంతా బాగుంటుంది.